ప్రభు నామములో అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యం లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వాక్యం చదువుదాం. 50వ వాక్యం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చాలు. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినాన లేచిన తరువాత 40 దినాలు అందరికీ అగ్గుపడుచు అనేక ప్రమాణాలు రుజువులను కనపరుచుకుంటూ తను తాను సజీవులుగా కనపరుచుకుంటూ వాళ్ళందరికీ కనిపించాడు దేవుడు. యేసు ప్రభు శిష్యులందరినీ కూడా బలపరుస్తూ వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళందరితో ఆయన మాట్లాడిన తరువాత ఇక పరమునకు వెళ్ళిపోయే గడియ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట వాళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి నేను పంపుతున్నాను. నా తండ్రి వాగ్దానం చేశాడు. ఏమని తెలుసా? మీరందరూ దేవుని ఆత్మ చేత నింపబడతారని వాగ్దానం చేశాడు. అది నేను మీ మీదకి పంపుతున్నా. అయితే నేను మీ మీదకి పంపాలంటే మీరు పట్టణములో నిలిచి ఉండండి అని, మీరు ప్రార్థన చేయండి అని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఆయన పరమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆయన ఎక్కడి నుంచి వెళ్తున్నాడు తెలుసా? ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి అని ఉంది ఇక్కడ. ఈ బేతనియ జెరూసలేముకు తూర్పున ఒలీవ కొండపై ఉన్న ఒక ప్రాంతం ఇది. ఈయన ఈ జెరూసలేముకు తీసుకొని ఆ తూర్పున ఒలీవ కొండకున్న ఒక ప్రాంతంలో ఈ బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదించినట్టుగా చూస్తాం. అసలు ఈ ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ఏమని ఆశీర్వదించుంటాడు? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇప్పుడు మీరు సహజంగా, అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా, మేము ఏమాత్రం దీవించబడటం లేదు, మా కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా మార్చబడలేదయ్యా, మా కోసం ప్రార్థన చేయి అని మీరు చెప్పారనుకో. ఒకవేళ నేను మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తా, అయ్యా వీళ్ళకి శోధనలు ఎక్కువ రావాలా, వీళ్ళకి కష్టాలు రావాలని ప్రార్థన చేస్తే మీకు ఎట్లుంటుంది చెప్పండి? ప్రభువా వీళ్ళకి శోధనలు రావాలా, వీళ్ళకి కష్టాలు రావాలా, వీళ్ళకి ప్రతిరోజు శోధన రావాలా, శ్రమలు రావాలని ప్రార్థన చేస్తే ఎట్లుంటుంది? మీకు బాధ కలగదా? మీకు బాధ కలుగుతుంది, కోపం కూడా వస్తుంది కాపరం మీద. అయితే ఇక్కడ ఏమని దీవించాడు? ఒక ప్రశ్న వేసుకుందాం. ఏమని దీవించుంటాడు? నా శిష్యులారా, నేను పరమునకు వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ అందరికీ ఒక్కొక్కరికి ఫ్లాట్లు వస్తాయి, ఒక్కొక్కరికి కారులు వస్తాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, ఫ్లాట్లు కొంటారు, ఉద్యోగాలు వస్తాయి. పేతురు నీకు ప్రమోషన్ వస్తుంది, నీకు 3-4 స్టీమర్లు కొంటావు అని చెప్పాడా? ఆలోచన చేయండి, బాగా ఆలోచన చేయండి. ఎట్ట దీవించుంటాడు వాళ్ళని? ఒక ప్రశ్న. ఎట్ట దీవించుంటాడంటే, బాగానండి, ఎట్ట దీవించుంటాడంటే వాళ్ళని చేతులెత్తి ఏ విధంగా ఆశీర్వదించాడో, ఎట్ట దీవించాడంటే, నా శిష్యులారా మీరు నా వలె మార్చబడాలని దీవించుంటాడు. నేను ఏ విధంగా నేను శ్రమపడ్డానో, బాధపడ్డానో, అనుభవించానో, ఉమ్మి వేయించుకున్నానో, కొరడాలతో కొట్టించుకున్నానో, ఏ విధంగా సిలువను మోసుకుంటూ వెళ్ళానో, ఏ విధంగా బాధలు పడ్డానో, మీరు దీవించబడాలని దీవించుంటాడు వాళ్ళని. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని దీవించాడు వాళ్ళని. మీరు నాలాగా శ్రమలు పడతారని దీవించాడు వాళ్ళని. అంతేనా? అంతే దీవించుంటాడా? బాగా గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఆలోచన చేస్తే అబ్రహాము దేవుడు పిలిచాడు. అబ్రహాము, నీవు నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని
విడిచిపెట్టిరా, నేను చూపిస్తున్న దేశానికి నువ్వు రా, నేను చేస్తాను, ఆశీర్వదిస్తాను. ఒకటి. రెండోది, నేను గొప్ప జనంగా చేస్తాను. రెండు. మూడవది, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని ఆశీర్వదించాడు. ఎట్ట దేవుడు దీవించాడు అబ్రహాముని? ఎట్ట దీవించాడంటే, నీవు నా మాట వింటే, దేవుడు ఏదైతే చెప్పాడో ఎవరికి? అబ్రహాంకి. అబ్రహాము ఈ మాట, ఈ పని నువ్వు చేయాలంటే చేశాడు. ఇక్కడ ఉండకూడదు అబ్రహాం అంటే అక్కడ ఉండలేదు. ఇదిగో నేను చూపిస్తున్న దేశం, అది కష్టం కానీ, బాధ కానీ, శోధన కానీ, ఇబ్బంది కానీ, నువ్వు అక్కడికి వెళ్ళు. దేవుడు ఒక ఉద్యోగం నీకు ఇస్తే, ఆ ఉద్యోగం అది కష్టమైన, బాధైనా, శ్రమైనా చేయాల్సిందే. నీకు ఒక పని ఇస్తే ఆ పని నువ్వు చేయాల్సిందే. దేవుడికి ఒక జీవితాన్ని ఇస్తే ఆ జీవితంలో నువ్వు ఉండాల్సిందే. కారణం తెలుసా? నువ్వు ఓర్చుకుంటే, నువ్వు ఓపిక పడితే గొప్ప దీవెనలు అనుభవిస్తావు. నువ్వు ఓపిక పట్టాల. ప్రతి ఒక్కరూ 1వ క్లాసు నుంచి 10వ క్లాసుకి రావాలా, అంతేనా? వాడు ఒకేసారి 10వ క్లాసు వాళ్ళకి ఎట్టుంటుందో ఆలోచన చేయండి. 1వ క్లాస్ చదవాలి, తర్వాత 10వ క్లాస్ దాకా రావాలి. అంతేగాని నాకు ఒకేసారి పెద్ద జాబ్ రావాలంటే ఎట్టుంటుందో ఆలోచన చేయి. నీ చదువు తగ్గట్టు జాబ్ వస్తుంది, నీ టాలెంట్ తగ్గట్టు పని వస్తుంది. నీకు 10 ఎకరాలు ఉన్నాయి, మీ తాతలు సంపాదించారు. 10 ఎకరాలు నీకు ఆస్తుంది, నీకు డబ్బు ఉంది. ఆ 10 ఎకరాలు చేయించుకొని తింటా ఉన్నావు. నువ్వు సంపాదించాలి, మీ తాతలు సంపాదించి నీకు ఇచ్చిపోయారు. నాకేమి లేదు, నీకేమి లేదు, నీకు ఎట్ట వస్తాయి 10 ఎకరాలు? వాడు దీవించబడ్డాడే, వాడు అట్టున్నాడే, ఈడిట్టున్నాడే, నాకింది కర్మ ఏంది? దేవుని నమ్ముకున్నాను, యేసుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, నా పరిస్థితి ఎట్టిందంటే నీకేమి లేదే. నువ్వు దీవించబడాలంటే వెయిట్ చేయి. దేవుడు రాత్రికి నిన్ను ధనవంతుడిగా చేయగలడు. ఆమేన్. దేవుడు రాత్రికి స్వర చెట్టు మొలిపించే స్వర చెట్టు కూడా వాడు పెద్దడు కూడా చేయగలడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఉంటే నువ్వెందుకు ఆలోచన చేస్తావు? దేవుడు అబ్రహామును దీవించాడు, దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చెప్పాడు? పాత నిబంధనలు బాగా గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో సంపదలన్నీ ఆశీర్వాదాలకు గుర్తు. పాత నిబంధనలో డబ్బు ఉంటుంది, వాళ్ళకి డబ్బు ఉంటుంది, అది ఆశీర్వాదాలకు గుర్తు. కొత్త నిబంధనలో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ బాధలు పడుతున్నారు, అది ఆశీర్వాదం. అందరూ చప్పలు కొట్టండి. అది ఆశీర్వాదం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే గొప్పవి. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే గొప్పవయ్యి. అవి పావు, చెడిపోవయ్యి. భూలోకంలో నీకు డబ్బు ఉంటుంది, పోతుంది, కానీ నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే, ఆయన రక్తం చేత నువ్వు కడగబడితే, అది నీ దగ్గర నుంచి ఎవరు తీసేయలేరు. ఆ ఆశీర్వాదమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. కనుక ప్రియమైన దేవుడు ఆలోచించి, నువ్వు ఒకవేళ దీవించబడాలి అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వెయిట్ అంటే ఎదురు చూడాలి, ఓపిక పట్టు. ఏం చేయాలి? ఓపిక పట్టు. నాకెందుకు ఇట్టుంది, నేను ఇంకా నాకు ఉద్యోగం లేదంటే ఓపిక పట్టు. నా రోగం బాగాలేదు, ఓపిక పట్టు. నా కుటుంబం ఇట్ట ఉందంటే ఓపిక పట్టు, ప్రార్థన చేయి. ఒక నక్కంట ఆహారం కోసం తిరగతా పోతా ఉందంట నక్క. దానికి ఆహారం దొరకటంలే. ఒక చెట్టు త్వర ఉంది, ఒక చెట్టు త్వర. ఆ త్వరలోకి ఒక ఎలుక వెళ్ళిపోయింది. ఆ ఎలుకను చూసింది నక్క. అరే, మంచి ఆహారం నాకు వచ్చేటట్టు ఉంది, ఇక్కడ మంచి ఆహారం ఉందని చెప్పి ఎలుక ఏం చేసింది? నేరుగా నక్క ఏం చేసిందంటే నేరుగా చెట్టు త్వరలోకి దూరిపోయింది. చెట్టు త్వరలోకి దూరిపోయిన తర్వాత ఒక్క ఎలుకను చూసిన ఈ నక్క
ఆ త్వరలేకపోతే 10-12 ఎలుకలు ఉన్నాయంట. అబ్బా! ఎటువంటి ఫుడ్ అని చెప్పి శుభ్రంగా తినేసింది. నక్క ఎలుకలు మొత్తం తినేసింది. తినేసి ఆ త్వరలో నుంచి బయటకు వచ్చే సమయంలో రాలేకపోయింది. ఇంకా పొట్టేమైపోయింది, బాగా తిని లావు అయిపోయిన తర్వాత తలేమో బయట ఉంది, కానీ ఇది పొట్ట మాత్రం లోపల ఉంది, గింజుకుంటుంది. బాగేనండి, మీరు గింజుకుంటుంది. దీవించబడాలని, ఆస్వాదించబడాలని, అది చెయ్యాలా ఇది చెయ్యాలి, గింజుకుంటుంది. అది బయటికి రావాలని గింజుకుంటుంది. రాలేకపోగా ఆ మార్గాన ఒక పెద్ద సీనియర్ నక్క పోతుందంట, ముసలి నక్క. ఓ ఓ పెద్దయినా ఓ తాత, నేను ఈ త్వరలో ఇరుక్కోబోయి ఉన్నాను, నేను బయటకు వచ్చే మార్గాన్ని నాకు చూపించాలని అడిగిందంట. ఇది చిన్న నక్క. ఈ నక్క అన్నదంట, నానా బిడ్డ, నువ్వు కొంచెం ఓపిక పట్టు నానా, నువ్వు కొంచెం ఓపిక పట్టు, నీవే బయటకు వస్తావు నాయన అన్నదంట. ఎంతవరకు ఓపిక పట్టాలి అంటే, ఈ రాత్రి వరకు కొంచెం కొన్ని గంటలు ఓపిక పట్టు నాయన, నువ్వే బయటకు వచ్చేస్తావని ఈ పెద్ద నక్క సలహా ఇచ్చింది. ఇక నేను చేస్తుంది పాపం ఈ నక్క, ఏమి చేయలేక అట్నే ఓపిక పట్టింది. ఓపిక పట్టేలాగా కొన్ని గంటలైంది, సాయంకాలం అయింది. సాయంకాలం అయిపోయే లోపల నేరుగా త్వర నుంచి బయటకు వచ్చేసింది. ఎట్టొచ్చింది బయటికి? అది ఎట్టొచ్చింది? తిన్నది మొత్తం అరిగిపోయింది. దేవుని బిడ్డలారా ఆలోచించే, నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఎదురు చూడు, ఓర్పు వహించు, ఓపిక పట్టు. నీ కొడుకు మారలేదా? ఓపిక పట్టు. నీ భర్త మారలేదా? ఓపిక పట్టు. నీ భార్య మారలేదా? ఓపిక పట్టు. భక్తిగా ఉన్నట్టే ఉంటూ భక్తి లేని జీవితాల్లో ఉన్నావా? నీకు సమస్యగా ఉందా? నీ భార్య విషయంలో నీకు సమస్య ఉందా? భర్త విషయంలో నీకు సమస్య ఉందా? ఓపిక పట్టు. బిడ్డల విషయంలో సమస్య కదా, ఓపిక పట్టు. ఈ నక్క ఓపిక పట్టింది. ఏమైపోయి తిన్నదంతా అరిగిపోయే లోపల మామూలు సన్నగా పెట్టమ్మడు బయటకు వచ్చేసిందంట. అబ్బబ్బా, భలే ఉంది ఈ టెక్నిక్ అనుకుందంట. బాగా గుర్తుపెట్టుకో, నీవు కానీ ఎవరైనా సరే దీవించబడాలి అంటే ఓపిక పట్టాలి. అబ్రహాముని ఏమని దీవించాడు? అబ్రహాము, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తా, కానీ నేను దీవించాలంటే నేను ఏ దేశం అయితే చూపిస్తాను, ఏ దేశానికి రమ్మంటానో ఆ దేశానికి రావాలి నువ్వు. ఆ దేశం బాగలేదు ప్రభు అనేదానికి లేదు, ఆ దేశంలో మనుషులు చెడ్డోళ్ళందానికి లేదు. ఈ దేశమైన చెడ్డోళ్ళే, ఆ దేశమైన చెడ్డోళ్ళే. ఈ ఊర్లో ఉద్యోగమైన చెడ్డోళ్ళే, ఆ ఊర్లో ఉద్యోగమైన చెడ్డోళ్ళే. ఎక్కడికి వెళ్ళా నీ నీడ నీ అంటే వస్తుంది, కానీ ఇంకో నీడ రాదు. అబ్రహాము దేవుడు ఎక్కడికైతే చూపించాడో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇదేందయ్యా, నన్ను పొమ్మంటే నేను ఇక్కడికి వస్తూనే నా భార్య షారాయి పరిస్థితి ఇట్టుంది, మరి నా పరిస్థితి ఇట్టుంది, ఇదేంది ప్రభు అన్నాడు కాదు అబ్రహాము. కారణం ఏమన్నాడు దేవుడు? నేను చూపించు దేశానికి వస్తే నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. దేవుడు నీకు ఏ పని చెప్తున్నాడో ఆ పని నువ్వు చెయ్యాలి. ఏది వద్దంటాడో అది వద్దంతే. నేను చూపించు దేశానికి వస్తే నేను దీవిస్తాను. ఒకటి, నిన్ను గొప్ప జనంగా చేస్తా. ఏం చేస్తా అన్నాడు? గొప్ప జనంగా చేశాడా లేదా? గొప్ప జనంగా చేశాడా లేదా? ఆయన సంతానంలో నుంచి దేవుడు ఇస్సాకుని తీసుకొచ్చి, ఇస్సాకులో నుంచి ఏశావు యాకోబును తీసుకొచ్చి, యాకోబులోంచి 12 గోత్రకర్తలను తీసుకొచ్చి, ఆ 12 గోత్రకర్తలే ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో చెదిరిపోయి ఉన్నారు, ఇజ్రాయెల్ దేశంలో విస్తరించబడిపోతున్నారు. ఈనాడు ప్రపంచంలో 256 దేశాలుంటే 256 దేశాలకి ఇజ్రాయెల్ దేశం అంటే హడలంతే, భయం. 256 దేశాలకి ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే ఒక చిన్న దేశం, 1,000,000 మంది జనాభా ఉంటారేమో. ఇజ్రాయెల్ దేశంలో 1,000,000 మంది జనాభా ఉంటారు, ఎక్కువ మంది కూడా ఉండరు. అటువంటి మన భారతదేశం జనాభా 147-148 కోట్ల జనాభా. 1 కోటి ఆడ 147 కోట్ల ఆడ.
1,00,00,000 జనాభాను చూస్తే దేశం అంతా కూడా ఆలోచన చేస్తుంది, వాళ్ళ జోలికి పోవచ్చా పోకూడదన్నాను. కారణం గొప్ప జనంగా చేస్తాడు. అన్నిట్లో గొప్పే, టెక్నాలజీలో గొప్పే. ఈనాడు ఈ సెల్ ఫోన్ కూడా అక్కడి నుంచే వచ్చింది, ఇజ్రాయెల్ దేశమే. ప్రతిదీ గొప్పే, ప్రతిదీ గొప్పే. ఇంకో విషయం చెప్పాడు, కారణం ఏం తెలుసా? 1, నేను చూపించు దేశానికి రమ్మన్నాడు. 2, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తున్నాడు. 3 ఏం చెప్పాడంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉండు అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? అన్నా, దేవుడు నేను దీవిస్తాడన్నా, నువ్వు దీవించు. ఈయనెందుకు అనాలి ఆ మాట? ఈయనంటే వాడు దీవించబడతాడేమో అనుకోబాకు. నువ్వు ఆ మాట కానీ అంటే నిన్ను దేవుడు దీవిస్తూ ఉంటాడు, మనుషులు దీవెని కాదు. ప్రతి ఒక్కరిని బాగా గుర్తుపెట్టుకో, నీ నోటి గుండా కృతజ్ఞత వచనమే రావాలి కానీ శాప వచనాలు రాకూడదు. నువ్వు ఇట్టయిపోతావు, నీ బ్రతికింతే, వాడు డెవలప్ కాడు, ఆ మనిషి డెవలప్ కాదు, వాడింతే, ఇదిగో నీ బ్రతికింతే పో. కొంతమంది భార్య భర్తలు తిట్టుకుంటుంటా, నీ వింతే పో అని అంటుంటుంది భార్య. అరే, నీ భర్త అట్ట అయిపోతే నీకే కదమ్మా బాధ. ఈయన అంటాడు నీ బ్రతికింతే పో అని అంటాడు ఈయన, ఆమె ఇట్టయితే నీకే కదా బాధ. ఆలోచించే. బిడ్డల్ని ఏమంటుంది కొంతమంది, రే నువ్వు మాట్లాడినవరా, రే నేను పోతే తెలుస్తారా నీకు రే అని అంటారు వాళ్ళని. నువ్వు సొంతగా పోతావు, వాడికి కదా బాధ. అనకూడదట. కొంతమంది చిన్న పిల్లల్ని రే పంది అంటుంటారు, వాడు చూడు ఎట్టున్నాడు, వాడు మొఖం తట్టు. నీ ముఖమే కదా మా బిడ్డలకు కూడా, ఆ బిడ్డలకి నీ ముఖమే కదా. అంతా నా సంతోషకున్నప్పుడు అంతా నా పోలికే. రే నువ్వు మీ అమ్మ కొడుగా మీ నాయన కొడుకురా, నేను అమ్మ కొడుకుని అంటాడు వాడు, వాడు నాయన కొడుకుని అంటాడు వాడు. కోపం వస్తే మాత్రం వాడు మొక్క చూడు ఎట్టుందో, సంతోషంగా ఉంటే వీడంతా నా పోలికే. గుర్తుపెట్టుకోండి, నీ నోటి గుండా శాపవచనం రాకూడదు. నీ నోటి గుండా శుభవచనాలు రావాలి, కృతజ్ఞత వచనాలు రావాలి నీ నోటి గుండా. ప్రతి ఒక్కరు, నాకు దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడంతే, నాకు దేవుడు ప్రమోషన్ ఇస్తాడంతే, దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడంతే, దేవుడు నా భర్తను మారుస్తాడంతే. ఆయన మారలే, ఊరు మారినా కానీ అని అనుకోబాకు. నా మారదు. ఎంత పెద్ద ప్రార్థన చేస్తుందో తెలుసా? ఇంట్లోకి వస్తే మాత్రం కీర్తన పాడుతుంటుంది నా మీద. చర్చిలో ఎంత ప్రార్థనో, ఎంత పాట పాడతారో. ఇంట్లోకి పోతే నా మీద పాటలు, నా మీద కీర్తనలు. నువ్వు నీ భర్తని గౌరవించు, నీ భార్యని గౌరవించు. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తున్నాడంటే నువ్వు 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 ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే గుర్తుపెట్టుకో. నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఇతరులను ఆశీర్వదించు. దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా, దేవుడిని దీవెనకరంగా మారుస్తాడయ్యా. నా నోటికుండా ఎప్పుడు కూడా మా చర్చి వాళ్ళకి ప్రభా నీ బిడ్డల్ని ఆశీర్వదించని ప్రార్థన చేస్తుంటాను నేను. ఎవరినైనా సరే, ఒకరిని కాదు, ఎవరినైనా ప్రభా నీ బిడ్డల్ని ఆశీర్వదించయ్యా, దీవెనకరంగా మార్చయ్యా, బిడ్డల్ని దీవించని ప్రార్థన చేస్తుంటా. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తే నాకు డబల్ ఆశీర్వాదాలు వస్తుంటాయి. మీకు అది అర్థం కావట్లే. దేవుని బిడ్డారా చూడండి, డబల్ ఆశీర్వాదాలు నీకు రావాలంటే నువ్వు ఇతరులు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అందుకు దేవుడు ఏం చేశాడు? చేతులెత్తి వాళ్ళని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏమని దీవించాడు కూడా చెప్పాడు మీకు. ఏమని దీవించాడు? మీకు ప్లాట్లు వస్తాయి, పొలాలు వస్తాయి, దీవించాలా? మీరు నా వలే మార్చబడాలి, నాకు కలిగిన మనసు మీకు కలిగి జీవించాలి. మీరు ఇతరులకి మేలు చేయాలి, ఇతరులు ప్రేమించాలి, ఇతరులు క్షమించాలి, ఇతరులతో మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలని దీవించాడే కానీ నేను వెళ్ళంగానే మీకు ఆకాశము నుంచి శిష్యులారా తల ఒక మూట పడుతుందని చెప్పాడా? తల పెద్ద మూట, ఆ మూటలో బంగారు ఉంటుంది. బంగారు నాదే, వెండి నాదే. బంగారు కొనుక్కో తప్పులేదు, వెండి కొనుక్కో తప్పులేదు, మంచి వస్తువులు కొనుక్కో తప్పులేదు, ఇల్లు కట్టించుకో, పెళ్ళిళ్ళు చేసుకో, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయి, అది తప్పు కాదు. బైబిల్లో ఉన్న మాటలు అవన్నీ. అంతకంటే ముఖ్యంగా
ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు అనుభవించు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని పరిచర్య విడిచిపెట్టొద్దు. బాధ వచ్చిందని ఇంట్లో కూర్చోవటం మీకు ఒకటి అర్థం కావట్లే. బాధ వచ్చిందని ఇంట్లో కూర్చొని ఆలోచన చేస్తుంటే ఆ బాధ ఇంకా రెట్టింపు అవుతుంటుంది. ఆ బాధ నుంచి విడుదల కలిగించే దేవుని దగ్గరకు వస్తే ఆ బాధ నీకు విడుదల అవుతుంటుంది. బాధ వచ్చిందని ఒక్కదానివే కూర్చొని ఇంట్లో గోర్లు కూకుంటా నా కర్మ అంట తిట్టుకుంటా, నువ్వే తిట్టుకుంటా, నీకు నువ్వే బాధపడతా, ఆలోచన చేసి ఇంకా కుమిలిపోతుంటే ఇంకా బాధలు ఏం చేస్తున్నా సార్, నేను ఇంకా దగ్గరకు వస్తానంటుంటాయి. సాతాను చప్పలు కొడతా నవ్వుకుంటా ఉంటాడు సాతాను. నీకు అట్టే కావాలనుకుంటుంటాడు. మందిరాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థన చేయటం మానవద్దు, దేవుని స్తుతించటం మానవద్దు, పాటలు పాడటం మానవద్దు, వాక్యం చదవటం మానవద్దు, పరిచర్య ఆపొద్దు. నేను ఎందుకు చేయాలి, నాకేమి అని అనుకుంటావా? దేవుని బిడ్డలారా చూడండి, ఒకసారంట ఒక మందిరంలో ఒక ఆయన పెద్ద మంచి ఉన్నతమైన వ్యక్తి కూర్చొని ఒక అమ్మాయి పేదమ్మాయి లాగా ఒక అమ్మాయి వచ్చి అది చిమ్మతా ఉందంట. ఇది మా మందిరంతో శుభ్రం చేస్తుంది. ఈయన ఏం చేస్తుంది తెలుసా, మా అక్కడ జిమ్ము, మా ఇక్కడ జిమ్ము, మా అక్కడ జిమ్ము అని చెప్తా ఉన్నాడు. అవి ఓపిక చిమ్మతా ఉంది. చిమ్మి అయిపోయిన తర్వాత ఆయన గారు అన్నారంట, అమ్మా నువ్వు ఏ ఊరికి బోన్ నుంచి వచ్చావు? పలానా ఊరి నుంచి. అమ్మ నువ్వు తొందరగా వెళ్ళాలి కదా, మరి కారు కూడా లేదు కదా, మళ్ళీ చర్చికి రావాలి కదా నువ్వు. నాకు కారు ఉంది అని చెప్పిందంట. కారు ఉందా అన్నాడు. అమ్మ మీరు ఎవరంటే విజిటింగ్ కార్డు చూపించాడంట. ఆ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలకి ప్రొపరేటర్ అంట. ఆ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయే, ఆ కంపెనీలకి ఏమేం ఓనర్ అంట. రెండోది ఇంకొకటి అంట, ఆ పెద్ద పెద్ద కంపెనీలో ఒక కంపెనీలో ఈయన మేనేజర్ అంట. పెద్ద ఈయన మేనేజర్ అంట. ఈయనకి కళ్ళు గర్రం తిరిగిపోయినాయంట. ఈయన అన్నాడంట, అమ్మా నీ పేరు వింటుంటానుగా నేను చూడలేదమ్మా, ఇదే చూడటం అన్నాడంట. నువ్వేందమ్మా ఇంత పెద్ద క్యాడర్ అయితే నువ్వేందమ్మా చర్చిలో జిమ్మటం అంటే అవన్నదంట, నేను ఫ్యాక్టరీలకి ఓనర్ కానీ చర్చికి ఓనర్ కాదు. నేను ఫ్యాక్టరీకి పెద్ద, నేను చర్చికి పెద్ద కాదు, నీ చర్చిలో సేవకురాలని చెప్పిందంట. అందరు చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కలిసి పని చేసుకుంటే నీ మందిరం మంది. ఒక పాస్టరే కాదు, అందరు కలిసి చేసుకుంటేనే విశ్వాసం మన మందిరికి వస్తారు, మన ప్రవర్తన విశ్వాసం మందిరికి వస్తారు. గొర్రెలు ఏం కంటాయమ్మా? గొర్రెలు ఏం కంటాయి చెప్పండి? గొర్రెలు ఏం కంటాయి? గొర్రె పిల్లలు కంటాయి, అంతే కదా. కుక్క అంతే. గొర్రెలు గొర్రె పిల్లలు కంటాయి. పాస్టర్ ఏం చేస్తారు? పాస్టర్ ఏం కంటాడు? మీరు గొర్రెలు కాబట్టి గొర్రె పిల్లలు కనాలి. మీరు గొర్రెలు కదా, మీరు గొర్రె పిల్లలు కనాలి. మీరు పాస్టర్ డ్యూటీ ఏంది? ఆ గొర్రె పిల్లలకు వైద్యం చేయటం, ఆ గొర్రె పిల్లలకు ప్రార్థన చేయటం, ఆ గొర్రె పిల్లలకు వాక్యం అందించడం పాస్టర్ డ్యూటీ. అది పాస్టర్ డ్యూటీ. అందరూ కలిసి పని చేసుకోవాలి, అప్పుడే మందిరం అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు వాళ్ళని చేతులు చేశాడంట. వాళ్ళని చెప్పండి ఏం చేశాడంట? ఏమని దీవించాడో మీకు చెప్పాడు. నేను ఇప్పుడు మీరు కష్టాలు పడతారు, ఏం చెప్పాడు తెలుసా? ఒక్క రకంగా చెప్పాలంటే మీకు లోకంలో శ్రమ అన్నాడు. మీకు లోకంలో శ్రమ, మీరు భయపడబాకండి, నేను లోకాన్ని జయించున్నానని చెప్పాడు. నా నిమిత్తము మీరు నిందల పాలైతే అది మహానందం అని ఎంచుకోండి అన్నాడు దేవుడు. జనులు మీ మీద చెడ్డ మాటల్లో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం ఏందందట అధికమగును అని చెప్పాడు దేవుడు. ఇంకో విషయం చెప్తాను మీకు, ఒక మంచి విషయం చెప్తాను. చూడండి, ఒకసారి చూడండి సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం
6వ అధ్యాయములో ఒక మంచి మాట ఉంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22వ వాక్యం చూస్తాం. 22వ వాక్యం, సంఖ్యాకాండం 6:22. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. బాగేనండి, బాగినాలి మీరు. యెహోవా దేవుడు మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు, బాగేనండి, అంటే మోషేకి, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగ చెప్పు. ఇలాగను దేవుడు మోషేకు ఒక మాట చెప్తే ఆ మాట అహరోనుతో కుమారుతో చెప్పమంటున్నాడు. ఏమని చెప్పమంటున్నాడంటే, మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఎవరన్నా నీ దగ్గరకు వస్తలా, ఏక బాగుండవా, బాగున్నానే, సరే వస్తారమ్మంటలా, దేవుడు నేను దీవించుగాక చెప్పమ్మా, నీ నోటిగుండా చెప్పయ్యా. అమ్మా దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా చెప్పు. దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడమ్మని చెప్పు. వస్తానన్నా అంటే, అన్నా మా దేవునికి స్తోత్రం అన్నాను, అమ్మ దేవుడిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడని చెప్పు. మోషే అహరోనుతోను కుమారుడితో చెప్తున్నాడు. అంటే మీరు ఇశ్రాయేల్ ఈ విధంగా దీవించాలి అని. ఏమని? యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. తర్వాత యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. అందరూ చప్పలు కొట్టండి, హల్లెలూయా. అదే విధంగా దేవుని నామమును ఉచ్చరిస్తా ఉండాలి. ఆయన నామాన్ని ఉచ్చరించాలి. దేవా నీకు స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం. ఒక ఆదివారమే కాదు దేవుని స్తుతించి ఆరాధించేది. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. కంటిన్యూగా నీ నోటిలో దేవుని స్తుతి ఉండాలి. నీ నోట దేవుని స్తుతి ఉండాలి. ఆ స్తుతి ఎల్లప్పుడూ నీలో ఉండాలి. నీ నోట, నీ మాటల్లో నీ స్తుతి ఉండాలి. అట్ల వారు యెహోవా నామమును ఉచ్చరించుట వలన, నా నామమును ఉచ్చరించుట నేను వారిని ఆశీర్వదించెదను. చూసావు, దేవుని నామము ఉచ్చరించాలి. ఎవరు తెలుసా? నీ తోటి పక్క వ్యక్తుల మీద, నీ పక్క సహోదరుల మీద. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి నువ్వు దీవెనకరంగా మార్చబడాలి అంటే, పక్కన మీరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఏమన్నా బాగుండవన్నా, ఎలా ఉన్నావు, దేవుడు నిన్ను దీవిస్తాడన్నా, ఆయన నామాన్ని ఉచ్చరించు. వాడు దీవిస్తే నాకేమొస్తుంది అనుకోబాకు. నువ్వు కానీ నీ నోటుకుండా కానీ పక్క వ్యక్తిని కానీ నువ్వు ఈ వ్యక్తి దీవించబడాలి అని కానీ నువ్వు ఉచ్చరిస్తే ఆటోమేటిక్గా పైనుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పైన డబల్ ఆశీర్వాదాలు పొందుతావు నువ్వు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, చేతులెత్తి వాళ్ళని ఏం చేశాడంట? చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించాను. వాళ్ళని ఆశీర్వదించుచుండగా, మళ్ళా చూద్దాం, అదే లూకాసు వార్త 24లోకి వద్దాం. మళ్ళా వాళ్ళని ఆశీర్వదించుచుండగా, ఇక చూస్తే వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయను అన్నది బైబిల్లో. అంటే బాగా గుర్తుపెట్టుకో, నీవు నీ సహోదరులను ఆశీర్వదిస్తే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటావు. అది నీ పక్క వ్యక్తులను, నీ తోటి నైబర్స్, నీ బంధువులను, నీ ఇరుగు పొరుగు వారిని నీవు కానీ నీ నోటి గుండా వారు దీవించబడాలి, వారు ఆశీర్వదించబడాలి అనిగా నువ్వు వాళ్ళని ఆశీర్వదిస్తే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీకు అర్థం కావట్లే. నువ్వు ప్రత్యేకించబడిన వాడవు. నేను ప్రత్యేకించబడిన వాడను, నువ్వు ప్రత్యేకించబడిన దానవు. కానీ తెలుసా, నీ తండ్రి ఎవరు తెలుసా? ప్రపంచానికే చక్రవర్తి నీ తండ్రి. బిలియనీర్స్
ఇంకా చెప్పాలంటే ఇంకా పేర్లు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద లక్షల కోట్ల సహజమే. ప్రపంచానికే చక్రవర్తి నీ తండ్రి. నీ తండ్రి కుమార్తెవి, కుమారుడు నువ్వు. అందుకని నువ్వు ఎవరు తెలుసా? ప్రత్యేకించబడిన వాడవు. ఆయన వారిని చేతులెత్తి ఆశీర్వదించుచుండగా ప్రత్యేకించబడి ఆరోహణమాయను. రెండోది ఏం తెలుసా? అబ్రహాంతో ఏం చెప్పాడు? నీవు నీవు ఆశీర్వాదముగా ముందువు అని చెప్పాడు. నేను నిన్ను చూపించు దేశానికి వస్తే నేను దీవిస్తానన్నాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. నీవు ఆశీర్వాదముగా ముందు అన్నాడు. అదేవిధంగా నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి, నువ్వు ప్రత్యేకించబడాలి అంటే నువ్వు పక్క వ్యక్తిని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. నీ నోటి గుండా ఏం రావాలి? శుభవచనమే రావాలి, శాపవచనం రాకూడదు. ఎందుకు చెప్తున్నా తెలుసా? టెక్నిక్ ఇది. ఎందుకు చెప్తున్నా తెలుసా? నీవు దీవించబడాలంటే, అది నువ్వు దీవెనకరంగా మార్చబడాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలేనంటే, ఒక స్థితికి నువ్వు రావాలంటే నీ నోటి గుండా ఏం రావాలంట? శుభవచనమే రావాలి. కనుక ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. నా నోటి గుండా ఇంకెప్పుడు కూడా ఎవరిని కూడా చెడుగా మాట్లాడిన ప్రభువా, వాడిట్ట ఈడిట్ట ఈమిట్ట అన్న ప్రభువా, నిజంగా నేను నేర్చుకున్నా ఈరోజు. నా నోటి గుండా ఎప్పుడు వాడు నాకు పగస్తుడైనా, వాడిని హింసించేవాడైనా, నా మీద అసూయపడేవాడైనా, ద్వేషించేవాడైనా ఎవరైనా సరే వాళ్ళని ఆశీర్వదించే మనసు నాకేం దేవుని అడుగు. వాడిని నువ్వు ఆశీర్వదిస్తూ ఉంటే దేవుడు అంటాడు, అబ్బా చూడు నా బిడ్డని పక్కన వాళ్ళంతా ద్వేషిస్తున్నా వాళ్ళని దీవించడం పలగతున్నాడే, నేను నా బిడ్డని దీవించాలనుకుంటాడంట. అంటే ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉంటే నువ్వు దీవించబడతావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన శ్రేష్టమైన నామాన్ని నువ్వు ఒక ఆదివారమే కాదు, ఒక కార్యక్రమం వస్తేనే కాదు, ఎనీ టైం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరించు, నువ్వు దీవెనకరంగా మార్చబడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.